జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. జై వంతమ్మ, జై వంతమ్మ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో గత ప్రభుత్వం అంటే మన జగనన్న ప్రభుత్వంలో 1 సంవత్సర కాలంలో మనం ఏ విధంగా ప్రజలకి ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇవన్నీ హామీలు కానివ్వండి, ఏ విధంగా ప్రజలకి ప్రజా సంక్షేమం కోరుకుంటూ మరి పరిపాలన అందించామో, అలానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో వాళ్ళు ఏ విధంగా ప్రజలకి ఇచ్చిన హామీలు, ప్రజలకి ఏ విధంగా ఆశ కల్పించి అసత్యాలు ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చారో, ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏమి చేయలేకపోయారు అనే దాన్ని కంపేర్ చేస్తూ ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది నియోజకవర్గ స్థాయిలో మన గోపాలపురం నియోజకవర్గంలో ఈరోజు మన నియోజకవర్గ నాయకులందరి సమక్షంలో కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఇది తర్వాత కూడా మండల స్థాయిలో మండల నాయకులు కూడా ప్రతి మండలంలో కూడా దీన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న పరిపాలనలో ప్రజలకి ఏ విధంగా మరి సంక్షేమాన్ని అందించారు, ఏ విధంగా అభివృద్ధిని అందించారు, మహిళలందరికీ ఏ విధంగా మహిళా సాధికారత సాధించడం కోసం పెద్దపీట వేశారు, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటిలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం వారు చేసిన అసత్య ప్రచారాలు ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మళ్ళీ వాళ్ళు చెయ్యలేకపోవడమే కాకుండా ప్రతి దానికి కూడా జగనన్నని టార్గెట్ చేయడం, వైసీపీ పార్టీని టార్గెట్ చేయడం, వైసీపీ ప్రభుత్వంలో ఇలా చేశారా అలా చేశారని చెప్పి అసత్యాలు మాట్లాడడం, మన నాయకుల మీద, మన కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతున్నా కూడా ఎక్కడా కూడా ప్రజలు వారి సంతృప్తిని వ్యక్తం చేయట్లేదు. ఎంతసేపు కూడా గత ప్రభుత్వం అంటే జగనన్న ప్రభుత్వంలో వారు పొందిన మేలుని గుర్తు చేసుకుంటూ వీరికి ఎందుకురా అనవసరంగా ఓటు చేశామని బాధపడుతున్నారు. అది కంప్లీట్గా ఈ బుక్లో వివరంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఈ రోజున ప్రజలు ఏ విధంగా మోసపోయారు, ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అన్నది క్లియర్గా ఉందండి.